నాశనం చేసుకుంటూ ఉంటే మేము రోజు 5-6 లక్షల మందిని ఏఐతో చేయిస్తామన్నారు. ఆ విషయాలన్నీ అది కాదు ఇక్కడ. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే, ఒక కుంభకోణం జరిగిందో లేదో తెలియకుండా రాజకీయంగా బురద జల్లి జంతుకోవు కొలిసిందని అదని ఇదని ఉధృతమైనటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇక్కడ సాక్షాత్తు 200 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పినా కూడా ఎందుకు నోరు విప్పడం లేదు, ఎందుకు నోరు మెదపడం లేదు? అది ఇక్కడ అంటే దేవుళ్ళనే రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఇక్కడ ఈ రోజున చాలా స్పష్టంగా రుజువైంది కదా అనేటువంటిదే నా ప్రశ్న. స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఫస్ట్ ఏదో వారి యొక్క టీటీడీ కార్యవర్గ సమావేశము టీడీపీ కార్యవర్గ సమావేశం జరిగితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో బాధ్యతమైన పోస్ట్ లో ఉండి ఏమీ ఆధారాలు లేకుండానే టక్కని ఇమీడియట్ గా జంతు కొవ్వు అని దాదాపు చెప్పాడంటే ఇది ప్రీ ప్లాన్డ్ గా అబద్ధాలు చెప్పాలనే ఉద్దేశంతోనూ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గారిని బదనాం చేయాలనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అంశాన్ని తీసుకొని వచ్చి ముందుకు ఆ రోజు ఏమో చెప్పేశాడు నోటికి. దాన్ని తీసుకోలేక ఎనికి లాగలేక పీకలేక దాన్ని మధ్యలో వదలలేక ఒకటికి ఒక అబద్ధం అట్లా 100 అబద్ధాలు చెప్పుకుంటూ దాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాని వెంకటేశ్వర స్వామి గాని రాజకీయంగా నీచ రాజకీయాల కోసం వీళ్ళు వాడుకున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ప్రభుత్వం కంక్లూడ్ చేస్తూ అసలు ఈ విషయం మీద ప్రతిపక్షాలు సిబిఐ ఎంక్వైరీ అడిగే అవకాశం ఏమైనా ఉందా? ఈ అయోధ్య ప్రతిపక్షాలు అడిగారు. ప్రతిపక్షం ఆల్రెడీ కాంగ్రెస్ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని అడిగారు. ఆ 200 కేజీలు వెండి తీసుకుపోయిన ఆయన సింధు సమాజము అడిగింది. ప్లస్ ఏవైతే ఆ కమిటీలో ఉన్నటువంటి నేను ఇంతకుముందు పేరు చెప్పాను కదా లెఫ్టినెంట్ కర్నల్, ఆయన కూడా అడిగాడు ఈ దీంట్లో కుంభకోణం జరిగింది వేయండి అంటారు. కానీ వీళ్ళు సార్ ఏ కేసుల్లో గానీ ఈ కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ సిట్టును వాళ్ళు పోలీసులే సార్ నిన్న మొన్న జరిగింది చూసుకుంటున్నాం. పోలీసులే హత్య చేశారు, పోలీసులే ఎంక్వైరీ. అదే విధంగా వాళ్ళే ప్రభుత్వమే తప్పులు చేసి ఆ ప్రభుత్వంలో ఉన్న మనుషులతో సిట్టు చేయిస్తే ఏం తిరుపతి ఇప్పుడు తిరుమల విషయంలో లాగా కన్క్లూడింగ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుపతిలో జంతు కొవ్వు కలిసిందనేటువంటి ఒక అపప్రతో దేశవ్యాప్తంగా కూడా హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినటువంటి వాళ్ళు ఆ రోజున భక్తులు మహాభక్తులు అని చెప్పిన పేటరేగిపోయి ఇవాళ 200 కోట్ల రూపాయలు రామ మందిరంలో మొత్తం హాంఫర్ట్ అయిపోయాయనే ఆధారాలతో సహా తెలిసినా కూడా దాని మీద కిక్కురు మనకుండా బొమ్మనగా ఊరుకుంటున్నారు అంటేనే వీళ్ళ యొక్క రాజకీయం ఏంటనేది తెలుస్తా ఉంది. భవిష్యత్తులో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. కంక్లూడ్ చేయండి. దేశవ్యాప్తంగా అనుకుంటున్నాం కానీ తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్. సరిగా ఇవాళ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే అమరావతికి హుటాహుటి